నమస్కారం. నిప్పు లేనిదే పొగరాదని అంటారు. ఈరోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో నా మీద అపనిందలు ఇస్తున్నారు, నా మీద అభాండాలు ఇస్తున్నారు, నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. క్యారెక్టర్ లేని కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే అదేదో జనాలకు విడ్డూరంగా కొంచెం వికారంగా అనిపిస్తుంది. సొంత చెల్లె ఫోన్ ట్యాప్ చేసినాం, మీ బావ హరీశ్రావు ఫోన్ ట్యాప్ చేసినాం, ఎవరైతే ఐపీఎస్ ఆఫీసరు పెద్ద మనిషి గొప్పోడు అని చెప్పుకుంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ వ్యక్తి యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినామని చెప్పి ఆయన ఎన్నో సందర్భాల్లో నీ మీద ఎలిగేషన్ చేసిన సందర్భాలు ఉంటాయి. ఆయన ద్వారా ఇది ప్రెస్ మీట్లో ఏదో లీగల్గా టెక్నికల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ వీళ్ళందరి ఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేసినావు? ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళందరి యొక్క ఇది వ్యక్తిగత వ్యవహారాలని గుట్టుచప్పుడు కాకుండా చెవులు ఎందుకు విన్నవు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక మంది మేధావులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, వేత్తలు కానీ, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కానీ, వాళ్ళందరి యొక్క ఫోన్లు ట్యాప్లు ఈరోజు విని ఏది నేరానికి పాల్పడ్డ నువ్వు రాజ్యాంగం గురించి కానీ, ప్రైవసీ గురించి కానీ, చట్టాల గురించి కానీ మాట్లాడే నైతికత నీకు లేదు. కేటీఆర్ ఒక మాట నీకు చెప్పాలంటే, ఈరోజు వీళ్ళంతా చూస్తా వాళ్ళంతా చూస్తా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అనుచితంగా మాట్లాడడం, మంత్రివర్గం మీద మాట్లాడడం ఇలాంటివి చేస్తున్నావు కదా. నీ మీద కూడా 100 విషయాలు మాట్లాడవచ్చు, 100 రకాలుగా మాట్లాడవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీగా మాకంటూ కొన్ని నైతిక విలువలు ఉంటాయి. నువ్వు ఎన్ని అరాచకాలు సృష్టించినావు గత 10 సంవత్సరాల కాలంలో. ఫోన్ ట్యాప్ చేసి ఆ హార్డ్ డిస్క్లను ఏ బ్రిడ్జ్ కిందగా దాచినావో, ఏ ఆఫీసర్లను నీ చేతిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా నువ్వు అడ్డమైన పనులు చేసుకుంటూ పోయినావో, ఎవరెవరి మధ్య కేసులు పెట్టించి ఎవరెవరి వ్యక్తిగత విషయాలను వినుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసినావో, బాండ్ల రూపంలో డిమాండ్ చేసినావో, ఇవన్నీ ఆధారాలతో సహా సిట్టు ముందు ఉన్నాయి. ఆ ఆధారాలు వాస్తవా కాదా అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని రాజకీయం చేసుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? తెలంగాణ ప్రజలను మళ్ళీ ఎందుకు మోసం చేస్తున్నావు? తెలంగాణ ప్రజల చెవులో మళ్ళీ ఎందుకు పూలు పెడుతున్నావు? తెలంగాణ ప్రజలను మళ్ళీ నీ మీద ఒక జాలి పడేలా ఎందుకు తయారు చేసుకుంటున్నావు? ఒక మాట, కాంగ్రెస్ పార్టీగా మాకు నువ్వు సమాధానం చెప్పే ముందు నీ చెల్లెకి సమాధానం చెప్పుకో, నీ బావకు సమాధానం చెప్పుకో. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిన్ను నమ్మి ఎవరైతే మోసపోయి ఉన్నారో వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పుకోవాలని చెప్పుకుంటూ, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ లేకపోతే మంత్రివర్గం మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకొని చేయని చెప్పి హెచ్చరిస్తున్నాం కేటీఆర్.